ఈరోజు మిమ్మల్ని ఏం ప్రశ్నలు వేయాలి అని ఆలోచన చేస్తూ ఒకసారి శంకరాభరణం చూసి అందులో నుంచి ఏదైనా ఇన్స్పిరేషన్ వస్తుంది నాకు అనుకుని చూస్తూ మొత్తం సినిమా చూసేసి వచ్చానండి. ఇది ఎన్నోసారో నాకు తెలీదు. ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా చాలా సంతోషం కలుగుతుంది. ఆ సినిమాలో మీలో చాలా పవిత్రత, సెరీనిటీ కనిపించిందండి. నేను ఒకటి అడగాలనుకున్నాను, అది ఆర్టిస్ట్కి ఇన్బర్న్ సెరెనిటీనా లేదా యాక్టింగా అనేది. యాక్టింగ్లో అలా వస్తుందని నేను అనుకోను. మీ అభిప్రాయం ఏంటి? శంకరాభరణం అనేటప్పటికీ ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. నేను ఎన్నో సినిమాలు చేస్తున్నాను, బట్ శంకరాభరణంలో ఆ యాక్టింగ్ కానీ ఆ పాత్రలో ఇన్వాల్వ్మెంట్ కానీ అది నాకు ఎలా అనిపించిందంటే ఏదో ఒక డివైన్ శక్తి నాలోకి ప్రవేశించి నేను ఎవ్రీ షాట్ చేసినప్పుడు కూడా ఇట్ వాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే విశ్వనాథ్ గారు చాలా డీటెయిల్గా, అంటే కొంచెం ఇలా అన్నమంటారు, ఇప్పుడు మన మొహాన ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం వీ కాంట్ సీ, అది డైరెక్టర్ ద ఎక్స్ప్రెషన్ ఇస్ ఓకే అంటే తెలుస్తుంది. అంతేగాని ఇక్కడ ఈ కొంచెం అనేటప్పటికి నాకు భయం వేసేది, ఆ కొంచెం ఎలాగా, బికాస్ ఐ కాంట్ సీ వాట్ ఐఎమ్ డూయింగ్. సో అలాగా అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్రెషన్ నా ఫేస్ నుంచి లాగారు ఆయన, అంతే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఆ సినిమా ఒప్పుకున్నప్పుడు విశ్వనాథ్ గారు ఇంకే పిక్చర్స్ చేయకూడదు, ఇది రిలీజ్ అయ్యేదాకా అని నా దగ్గర మాట తీసుకున్నాను. నేను చేయనని చెప్పి మాట ఇచ్చాను. అండ్ కథ చెప్పిన తర్వాత అది ఒక రకమైన ట్రాన్స్ ఒక డివైన్ ఏదో ఎక్కడి నుంచో ఒకటి వచ్చి నాలో కూర్చున్నట్టు అనిపించింది అనమాట. ఆ ప్రతి షాట్ కూడా ఇప్పుడు కూడా నేను చూస్తుంటే నేను చేశాను అనిపిస్తుంటుంది. వెరీ డీటెయిల్, చిన్న ఇట్స్ వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండి, బట్ ఇట్ కన్వేడ్ అ లాట్ టు ద ఆడియన్స్. సో అంత డీటెయిల్గా అంత బాగా విశ్వనాథ్ గారు తీశారు. నేను చేయగలిగానంటే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. అండ్ దెన్ జన్మ తరించింది అనిపించింది ఆ సినిమా చేసిన తర్వాత. ఇంకా ఎన్ని చేసినా దాని తర్వాతే. సో ఐ ఫెల్ట్ ఐ వాజ్ సో బ్లెస్డ్. అదే ఒక కళాఖండంగా నిలబడిపోతుందండి ఎప్పటికీ, ఫర్ ద పోస్టరిటీ to refer you. Exactly. Or to refer how to act, or to refer how to dance, or to refer how does Manju Bhargavi look like. True. ఇంకా డ్యాన్స్ అని వచ్చేటప్పటికి నేను నా డాన్సింగ్ జర్నీ వచ్చి నా 5th ఇయర్ నుంచి మొదలైంది. 5th ఇయర్? నా 5th ఇయర్. నాకెందుకో మా అమ్మంటే పడేదాన్ని, నాకు డాన్స్ నేర్పిన నా బాధ పడలేక ఎవరో దోస్ డేస్ ఆ రికార్డెడ్ మ్యూజిక్ డాన్స్ మాస్టర్లే ఉండేవాళ్ళు. సో ఆయన వచ్చి ఏదో వచ్చి అన్న విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు, అది ఏ సినిమా కూడా నాకు గుర్తులేదు. ఆ పిక్చర్లోంచి రికార్డ్ మ్యూజిక్ వేసి నాకు డాన్స్ నేర్పించారన్నమాట. సో ఇది నేర్చుకోగానే ద స్కూల్ ఐ వాస్ గోయింగ్ టు, అది యానివర్సరీ ఉండింది. సో ఐ డిడ్ అ సోలో of that song anamata. So that's where my journey started. And then again I went after my master Manesaru. So again I went after my mother. And my mother and my mother's elder sister, they happened to be very close to Pedda Satyam garu, master garu. So master garu appudu aa samvatsarame Chennai lo మ్యూజిక్ మాస్టర్ వేణు గారి ఇంట్లో క్లాసెస్ స్టార్ట్ చేశారనమాట. సో దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ మై లాంగ్ సోజర్న్. ద వెరీ యంగ్ ఏజ్ యూ స్టార్టెడ్. ఎస్. వాట్ ఈస్ డాన్స్ టు యూ? ఇస్ ఇట్ ఎ ప్రొఫెషన్ ఆర్ an art or a worship? I always felt it's a commitment. It is not worship. Maybe నేర్చుకున్నప్పటి నుంచి I started learning when I was 9 from Vempatisam Satyam garu. Everyday class and 5 days a week. And I never used to miss. And if I didn't go to class, I used to feel very depressed.
as if something is missing from my system. So exams uన్నా కూడా through my school, through my college, I never missed the classes. And that used to give me a kind of energy and happiness, which I got. So I would never, then I was with Master for 43 years. That's quite a long journey. చిన్న సత్యం గారా? Only Guru. 43 years. Yes. And you started at the age of 9. 9 plus 43, 51 years of your journey with. Master Garu, yes. In what made you to detach from the school అండి? మీరు అక్కడ వెంపటి చిన్న సత్యం గారి దగ్గర మంజు భార్గవి గారు అని అంటే ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ నేమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను కూడా చాలా కలలు కన్నాను మిమ్మల్ని పిలవాలి, డ్యాన్స్ చేయించాలి అని. వాట్ ఈస్ ద? No, slowly things started. Ante success everybody can get, but how to handle the success, it's quite an achievement if you can hold your success in the right sense. But when you take a wrong track, the whole thing goes haywire, and that's what happened with Master Garu. Some priorities to some students, and then some of us were treated badly, and things like that. We felt, because we have grown up with him. It's not just I started in for a few years and then I left and things like that. I have grown up with him. So the disparity which came, for me, he was like God. So standing in front of me. So Master Garu ante asalu మనసులో అంతా ఒక ఆర్ద్రత ఉండేదన్నమాట. అండ్ వీ నెవర్ యూస్ టు మిస్ క్లాసెస్. ఏదైనా సరే, ఎగ్జామ్స్ అయినా సరే, దట్ ఈస్ నెక్స్ట్ ప్రయారిటీ. యూస్ టు గో టు ద క్లాసెస్ అనమాట. సో థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్ చేంజింగ్ అండ్ వీ ఫెల్ట్ అ లిటిల్ నెగ్లెక్టెడ్. పర్ఫార్మెన్సెస్ వెన్ వీ గో, we were not given the proper treatment, and we were treated like second citizens. So all this really upset me. So I slowly moved out of the academy, in fact. Because otherwise I used to do all the male characters in his ballets. నేను చూసానండి, మీరు వెంకటేశ్వరుడుగా, శోభానాయుడు అలా మీరు పద్మావతిగా వేసి శ్రీనివాస కళ్యాణం, అది ఐ షుడ్ సే స్వర్ణయుగం ఇన్ కూచిపూడి డ్యాన్స్. అట్లాంటిది మళ్ళీ నేను చూడలేదు. మళ్ళీ అలాంటి అవకాశం రాలేదు. వస్తే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ మళ్ళీ అలాంటిది certain things, like they say, na bhuto na bhavishyat. నా భూతో నా భవిష్యత్. So these are some of the incidents, like Master Garu ballets lo all male characters I used to do.